శ్రీహరికున్న ముచ్చటైన 3 కోరికలు. నిరంతరం తన వద్దే ఉంటూ నామ సంకీర్తనాపరునిగా ప్రచారాన్ని చేస్తూ ఉండే పరమధర్మాత్ముడైన నారదునితో శ్రీహరి ఒకసారి మాట్లాడుతూ, నారద, అందరినీ మా దంపతులం ఆశీర్వదిస్తూ ఉంటాం కదా, ఒక్కసారి మా ఇద్దరినీ ఆశీర్వదించుకునేలా చేసుకోవాలనిపిస్తోంది. అలాగే నా చరిత్రని నేనే నా కంఠస్వరంతో ఉన్నదున్నట్టుగా వివరించుకోవాలని అనిపిస్తోంది. ఇదే తీరుగా నా చరిత్ర నేనే వినాలని కూడా అనిపిస్తోంది. ఈ 3 కోరికలు బలంగా ఉన్నాయి నాకు అన్నాడు లక్ష్మీ సమక్షంలో శ్రీహరి. నువ్వు తలుచుకుంటే కాదనేది ఏముంటుందయ్యా, తప్పక ఆ 3 కోరికలు తీరతాయి అన్నాడు నారదుడు. ఎక్కడ వివాహం జరిగినా ఆ వేదిక మీద వరుడు శ్రీహరి, వధువు లక్ష్మీదేవి. ఆ కారణంగా నూతన వధూవరుల రూపంలో అందరి జంటలతో ఆశీర్వచనాన్ని పొందుతున్నారంటే ఆ జంట లక్ష్మీనారాయణులదే. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేది అందుకే. ఇది మొదటి కోరిక తీరింది. కురుక్షేత్ర యుద్ధ ప్రదేశంలో కృష్ణావతారంలో శ్రీహరి తన మొత్తం చరిత్రను తానే చెప్పుకున్నాడు. ఇది 2వ కోరిక, అది తీరింది. ఇక తన చరిత్రను తానుగా వినాలనేది 3వ కోరిక కదా. శ్రీమద్ రామాయణంలో కుశలవుల ద్వారా తన చరిత్రను తానై విన్నాడు. కృష్ణావతారంలో అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుని ద్వారా విన్నాడు. విష్ణు సహస్రనామం ఇదేగా చెప్తోంది. ఇలా తన కోరికలు 3 తీరాయి. ఆ స్వామికి శుభమస్తు.